11 సంవత్సరాల ఒక పాప చేసినటువంటి చిన్న మిస్టేక్ ఇంత పెద్ద గొడవకు కారణమైంది. సో వివరాలకు వెళ్తే 4 తారీఖు మార్చి రోజున ఏదైతే హోలీ జరుగుతుందో, హోలీ అంటే మామూలుగా ఎలా ఉంటదంటే తెలియని వ్యక్తులకు కూడా రంగు పూసి బురానా మానో హోలీ హే. సో ఇది హోలీ రోజు కాబట్టి ఏమనుకోకూరి అనుకుంటా రంగు పూస్తా ఉంటారు. సో చాలా ఏరియాల్లో దేశంలోనే కాకుండా వివిధ ప్రాంతాలలో హిందువులు ముస్లింలు సంయుక్తంగా ఈ పండుగను జరుపుకుంటారు. సో ముస్లింలు కూడా ఈ పండుగలో పాల్గొంటూ హిందువులకు రంగు పూస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే దాదాపు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట టైంలో 11 సంవత్సరాల ఒక పాప వాళ్ళ తాత పైన రంగు విసిరడానికి ఒక కవర్ లో రంగు నీళ్లు కలిపి విసిరేసింది. సో విసిరినప్పుడు ఆ కలర్ తో నిండి ఉన్నటువంటి ఆ కవరు కింద పడి అది పగిలి కొంతవరకు నీళ్లు అక్కడికి వస్తున్నటువంటి ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి ఒక మహిళ పైన పడ్డాయి. సో దాని తర్వాత ఇద్దరికి మధ్య తగాదా జరిగింది. సో ఏదో పొరపాటున పాప నా మీద వేయబోతే అది కింద పడి మీద పడ్డదని చెప్పి ఆ తాత వాళ్ళతో చెప్పే ప్రయత్నం చేసిండు. సో వీళ్ళు అట్టెట్లా పడుతుంది అని చెప్పి వీళ్ళు అతనితో గొడవ పెట్టే ప్రయత్నం చేసిర్రు. సో మొత్తం మీద వీళ్ళు కాళ్ళ వేళ్ళ వాడి క్షమాపణ కోరిరు. ఆడితోని సమస్య పరిష్కారం అయిందని వాళ్ళు అనుకున్నారు. కానీ సాయంత్రం దాదాపు 5 తర్వాత ఒక దాదాపు 20 నుంచి 50 మంది వ్యక్తులు బండరాలతోని కాచు వ్యక్తులతోని వచ్చి అప్పుడు అంటే గొడవ జరుగుతున్నప్పుడు అక్కడ లేనటువంటి ఈ తరుణ్ 11 సంవత్సరాల పాప ఏదైతుందో అతని అన్న అయినటువంటి 26 సంవత్సరాల తరుణ్ అనే వ్యక్తి పైన వీళ్ళు దాడి చేయడం స్టార్ట్ చేసిండ్రు.